మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, వన్ సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను, అదే బలవంతంగా ఎత్తిపై నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరొచ్చాను. ఏ మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు వచ్చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు నాటు బాంబులు పట్టుకుని ఈ కడపరెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసేయడానికా? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి. నేను అడ్డుపడి మనిషిని మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేశాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరా మగాడు? నేనేనే. ఓ, తర్వాత? ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాకు నచ్చినవరా మగాడా, ఐ లవ్ యూ అంత. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని ఆ దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయింది, పక్క చెదిరిపోయింది, నేను నగ్నంగా పడున్నాను. అంటే నా శీలం దోచేసుకుంది. ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలం శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా, ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టిన కట్టే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాలి, బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడు కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా, రండి. ఏమండి, సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్రంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. ఇక్కడున్నారా? ఇప్పుడు ఇదేంటండి, కోతి కొరికిన కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానురా? రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి. మిమ్మల్ని? నన్ను నరికేసిన బాగుండు. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుండి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ, మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకున్నాను, కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒకే ఒక్కసారి నేను మగాళ్ళ ఉండాలని. నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి, లిప్పు మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు,
ఓ ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. ఎలా కట్టాలా? సెంటర్ లో బిల్డింగ్ బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా, ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. ఎరా సూర్య, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాంటి. ఏంటి మీరు నాకు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతానండి. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా, ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం ఉన్న స్థలం. అక్కడ ఈడి కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. ఆయన బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మంత్రులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపోయేళ్ళుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తలకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే, ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాళ్ళుగా. ఎండ్రుని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. కిందటి ఏమన్నా పిల్లల్ని కనేసి వదిలేసి ఉంటాను. సరదా తీర్చేసింది. చూస్తుంటే అన్నయ్య గారు స్వప్నం బాగానే వర్కౌట్ అయినట్టుంది. అన్నగారు, ఎవరా తమ్ముడు? నేనే. ఏంటి నైట్ మంచి ఎరగ తీసినట్టున్నారు? నీకు సౌండ్ వినిపించిందా? ఎల్లహే, ఇరిగింది మంచం కాదు నా నడుము. ఒకళ్ళ ఇద్దరా 20 మంది. 20 మందా? అంటే వదిన వదిలేసి బయటికి వెళ్ళావేంటి? తీసుకెళ్ళింది ఆ పనికి మాలిందే. అన్నయ్య గారు, ఏటంత ఖర్చు కడుతున్నా? నేను ఇక్కడ ఉన్నాను కదా. వదిన గురించి ఏమనకండి. భర్త పరాయి స్త్రీని కన్నెత్తి చూస్తే కత్తితో పొడిచే స్త్రీలు నీ దేశంలో. శోభను రోజునే కట్టుకున్న వాడిని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళిన మహాసాధ్వి ఆవిడ. అది తీసుకెళ్ళింది అనాథ శరణాలయానికి. గుడ్డు వాడిని కూడా చూడకుండా 20 మంది పిల్లలు నడుము మీదకి ఎక్కించి తెల్లవారులు గుర్రపాటు ఆడించింది. నీకేం తెలుసు? ఓహో, జరిగిందదా. నువ్వేదో చింపావనుకున్నాను. నీకు చిరిగిందనమాట. సర్లే, నిలబడ్డానికి ఓపిక లేదు కానీ అలా వెళ్ళి కూర్చుందాం. సరే కానీ ముందా కలజోడు పెట్టుకో, ఎవరన్నా చూస్తారు. మర్చిపోయి నీ సంగతి. నీ ఉత్సాహం చూస్తుంటే నీ ఫస్ట్ నైట్ బాగానే జరిగినట్టుంది. ఎందుకు అడుగుతావులే, అదో కాల్ రాత్రి. అంటే ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో నువ్వు ఫెయిల్యూరా? అది పేపర్ చూడనిస్తే కదా ఎగ్జామ్ రాయడానికి. నైట్ అంతా చందమామ చూస్తూ కూర్చుంది. కృష్ణవంశీ తీసిన చందమామ? అది కాదు, కుంతి సూర్యుడిని చూస్తూ కందంట, ఇవి చంద్రుని చూస్తూ పిల్లలు కంటదంట. కొంచెం మెంటల్ ఉంది. ఇన్నాళ్ళు దానికి భక్తి అనుకున్నాను, రాత్రి తెలిసింది దాని పిచ్చి కూడా ఉందని. నువ్వు బాధపడకు తమ్ముడు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. వాళ్ళ ఆస్తి మొత్తం మన చేతుల్లోకి రాని అప్పుడు చెప్దాం. బాబు, అత్తయ్య వస్తున్నట్టుంది. నువ్వు గుడ్డోడు, చెవిటోడు కాదు. ఆఫీస్కి రెడీయేనా? ఇంకో 2 రోజులు ఎంజాయ్ చేస్తారా? వద్దులేండి, ఇంక ఎంజాయ్ చేయడానికి కూడా ఓపిక లేదు. కరెక్ట్ గా చెప్పానా? కరెక్ట్ కాకపోయినా కరెక్ట్ గానే చెప్పావు తమ్ముడు. అడిగిన తమ్ముడు అటు బాబు. తమ్ముడు ఆఫీస్ బయలుదేరదామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే.
జాగ్రత్త. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు ఏమాయా వాళ్ళు నిలబడ్డట్టుగా మీకెలా తెలుసు? రెస్పెక్ట్ కోసం నిలబడి ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేసి. ఓహో చూసారా మా అల్లుడు గారిది మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్. రండి. ఏమ్మా షీలా బాగున్నావా? బాగున్నాను సార్. అల్లుడు గారు షీలా అని మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీపా? రేట్ ఎంత? రేట్ ఏంటి? అదే శాలరీ ఎంత అని. 10,000 రూపీస్ సార్. వాయిస్ మార్చారండి. సారీ మీకు చూపే అనుకున్నాను. ఆడియో కూడా వీకా. సరే రండి. వస్తానమ్మా. జాగ్రత్త. తగలేదండి. మెట్టుంది నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే. ఇదే మన ఆఫీసు. ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి ఎండి చైర్లో కూర్చోాలనుందా? రండి నేను కూర్చోబెడతాను. అల్లుడు గారు ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండిని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీ కళ్ళు ఇస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేనని చెప్తాను. ఇదేంటి ఎలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ. రండి అల్లుడు గారు. ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇది వరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేశారు. కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన్ని చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి. మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం సింగిల్ ఇడ్లీలాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు? మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పు చెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పచెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి. అన్నట్టు మేనేజర్ గారు, అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేనొచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే. మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. సార్ ఆ వెధవలు ఎక్కడున్నారంటే? వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగు తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలికో. వర్క్ ఆల్కహాలిక్. గాడ్ బ్లెస్ యూ. Welcome. Good morning, ma'am. Good morning. Excuse me, could you arrange police hospitality for me? Just a minute, I'll check it out. ఏంటి హాస్పిటల్ అంటుంది? ఆవిడ హాస్పిటల్ అంటలేదు సార్, హాస్పిటాలిటీ అంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవడాడు? మామగాడు. మామయ్య గారు మీరా? ఇప్పుడే ఇంగ్లీష్ ఆవిడకి మన శ్రీరామచంద్రుడు గొప్పతనం గురించి చెప్తున్నాను, అంతలోకి మీరే వచ్చేసారు. ఇంతకీ నా డ్యూటీ ఏంటి? గల్లా పెట్టేగా? నో, అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా? అరుగో. సార్. నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు, నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్ లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్ లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఎవరిని పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు 1 minute. మేనేజర్ గారు, సార్ మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలాట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్. అల్లుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే. పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను. పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే. రతాలు రతాలు ఇక్కడ కోడితోడా ఎక్కడదేటి? ఆ ఎర్రపప్పులకి రాముడు అడవికి వెళ్ళిన రోజు, అన్నం ముట్టిన రోజు అని కథలు చెప్పి కాజేసి నీకోసం తీసుకొచ్చా. దా తిను. అలాగా? తిను, నీకోసం తీసుకొచ్చా. అమ్మ ఎదవా, మమ్మల్ని ఎదవలు చేసి దీనికి పెడుతున్నావా? రతాలు తిను.
అయ్యగారు వచ్చారు. అది గుడ్డో ఆడికి ఏం కనబడదు. ఇంకా నయం ఆ కుక్కలు లాగిన చికెన్ తిన్నాం కాదు, చికెన్ కొని వచ్చి చచ్చుండేవాళ్ళం. ఫ్లైట్ దిగిపోయాం, ట్యాక్సీ ఎక్కేసాం, 9 వాళ్ళ పుష్పాన్ని 10 నిమిషాల్లో మీ ముందు ఎడతా అన్నాడు. ఏడీడు దారిలో ఏ దుబాయ్ షేక్ అయినా తగిలి రేట్ ఎక్కువ పెడితే ఆడితో కానీ పంపించేశాడా? ఇస్తా. హలో యారా మూర్తి, నిన్ను నమ్ముకుని ఎగేసుకుని నేను దూరం వచ్చాను. పిల్లేది ఇప్పుడే లోపలికి పంపించాను. ఎనీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏ వచ్చేద్దో ఏటో, ఇక్కడ నాకు ఒత్తిలిగించిన బాంబు మీద కూర్చున్నట్టుంది. సార్ బాంబు బట్టి గుర్తొచ్చింది, మీరున్న హోటల్లో బాంబు. సార్ చిన్న మెదడు చితికిపోకుండా కాస్త మెల్ల కొట్టండి సార్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఈసారి నుంచి నువ్వు కొడుతుగానే పట్టు వీడిని అక్కడ నుంచో పెడదాం. అలాగే. ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు? డౌట్ లేదు, డెఫినెట్గా ఇటు సిబిఐ వాడే. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. హలో సీఎం గారా, నేను లేనండి. చికాగ్గా ఉంటే చికాగో వెళ్దామని బయలుదేరాను. ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టి మధ్యలో బ్యాంకాక్లో దిగిపోయాను. ఆ బీచ్ చోటున డైమండ్స్తో గోలికాయలు ఆడుకుంటుంటే మొసలు వచ్చి 20 డైమండ్లు మింగేసి వెళ్ళిపోయాను. ఎంతండి, 25 కోట్లు ఉంటుంది. అదేంటి మీరు సారీ చెప్పడం ఎందుకు, మొసలు చెప్పాలి కానీ. కట్ అయిందా, కట్ చేసాడా? హలో హలో, కాలింగ్ బిల్ల, పిల్ల వచ్చేసినట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. హౌస్ కీపింగ్. హౌస్ కీపింగా? ఓ, ఈ హౌస్ లో కీపింగ్ వచ్చింది కదా, అందుకని హౌస్ కీపింగ్ ఉందన్నమాట. మే ఐ కమ్ ఇన్ సార్? వచ్చే వచ్చే వచ్చే. ఓ మై గాడ్, మీరు తెలుగు వాళ్ళ? పార్ట్నర్ అనుకున్నా. ఓ స్వీట్. పెడత కింద పప్ప మీద ఈ బండి ఏంటి? ఓ, పబ్లిక్ అనుమానం రాకుండా ఉండాలని ఈ టైప్ లో పంపించుంటాడు ఆ మూర్తిగాడు. అబ్బో, మత్తుగా గుమ్మెత్తిపోవాలని సెంటు కూడా జల్లేస్తుంది. శుభ్రంగా ఉండాలని బెడ్షీట్లు కూడా మార్చుంది. మంచి నీట్ సరికి అన్నమాట. నేను స్నానం చేయలేదు. రే ఫూల్, ప్రొసీడ్ అవ్వమని రెడీ చేసేసింది. అయ్యో ఏంటి సార్ ఇది? దీన్ని అగ్గింగ్ అంటారు, దీన్ని కిస్సింగ్ అంటారు. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మా గదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమే అనుకుండానే నేను కమ్మి అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగిచ్చేది కూడా కాదు. ఇదిగో, నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. లక్ష బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే, ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకు ఎప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే, బాయ్ బాయ్. రే మూర్తి, ఫోన్ ఎత్తరా. రే మూర్తి, రే అడి ఫోన్ మళ్ళీ మోగుతాను రా. రే మూర్తి, ఫోన్ హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్ లో చెప్తే బాగుండదు. రూమ్ కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ అక్కడే మొగడండి. అవసరమైతే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి. పట్రా. ఓ మై బ్యాడ్ డోయ్. సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు, మనల్ని చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో, ఒరే బుష్, ఏం చేస్తున్నారా?
ఎలక్షన్లు అయిపోయి కదా ఆ జాక్సన్ గాడు అదేరా మైకేల్ జాక్సన్ గాడు సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా? హలో హలో గురుమూర్తి మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు. 1 గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మా కన్నులలోన కన్ని రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట. రే హడావుడిలో నువ్వు మెస్సింగ్ గీసుకోలేదురా? మీరు గడ్డం కూడా గీసుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముసుగులేసేద్దాం. వస్తావా? ఎక్కడికి? హోటల్కి. హోటల్కా? గంటకి 5000 ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. సార్ ఈ మాడగాడు హోటల్ రూమ్ కి రమ్మంటున్నాడు. గంటకి 5000 ఇస్తానంటున్నాడు. నెల శాలరీ. ఒకసారి వెళ్ళొచ్చేనా? దేనికి రమ్మంటున్నాడు? ఏ మందు వేయడానికి కంపెనీ అడుగుతున్నట్టున్నాడు. వాడు రమ్మంటుంది మందు వేయటాను కాదు. మరి అమ్మడి అమ్మ అందుక చెప్తాను. వెళ్దామా? ఇదేంటి మీసం ఉందంటే నీకు? మరి మగాళ్ళకి మీసాలు ఉండవేంటి? అంటే నువ్వు మాడా టైప్? మరి ఏ టైప్ అనుకున్నా? వచ్చిన పని చూడు. ముసుకేసుకో. ఏడీడు వస్తాడు రేమో ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో అప్పడం గుండెలు భద్రం రేమో ర్యాంపాక్ రేమో నిద్రను తరిమే డ్రాగన్ రేమో పువ్వులు పేచేటి సంగం రేమో రంబల హాస్లో రేమో. గాలికి పోయే గాలి పట్టం ఏలికి తగలడం అంటే ఇదే. పాపలు ఎవరు నిజాం నగల ఎగ్జిబిషన్ పెట్టారు. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. మంచి రోజు ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది? మీ శారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? జేసీ బ్రదర్సా డీసీ బ్రదర్సా? పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్సా? వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఎప్పుడు పెట్టారబ్బా? వాళ్ళు షాప్ పెట్టలేదు, కొని పెట్టారు. ప్రజల వద్దకు పాలన మాట. ఓకే. ఓ మీ శారీ ఇంకా బాగుంది. బొమ్మన బ్రదర్సా? పక్కింటి చందన బ్రదర్స్ కొని పెట్టారు. ఓహో ఇది కూడా ప్రజల వద్ద పాలన అన్నమాట. దొంగ దొంగ దొంగ. మనమే కదా పోలీసులు. సారీ సారీలో ఉండి ఇన్వాల్వ్ అయిపోయి. మీరు ఆడ పోలీసులా? నీ అవ్వ మూతికి మీసాలు చేతికి ఇంటర్వ్యూలు కనపట్టలేదురా. మగ పోలీసులు. డీటెయిల్స్ నీకు ఎందుకురా? యాక్చువల్లీ నాకు లైట్ గా లేడీస్ వీక్నెస్ ఉందండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చైన్ కోసం చేయబెట్టలేదండి. నేను అలా అనుకునే కోఆపరేట్ చేశాను. అడగండి. షటప్. నోరు మూసుకుని పద. పోలీసులు ఏముండి ఇలా దొంగ వేషాలేసి మోసం చేస్తారా? సరే నేనేం ఫీల్ అవ్వను. ఇంకోసారి తీసుకు దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. చూసారండి దొంగతనాలు మానేస్తాను అంటలేదు, మళ్ళీ దొరకను అంటున్నాడు. అదేనండి దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతా ఉంటున్నాం కదా. నువ్వు అడవిలో అన్నవేం కాదు. ఎఫెక్షన్ తో చెప్పిన తర్వాత కాదంటే సరే ఎలాగో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీ ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి? లేదండి లోపల నా ఒక్కడికి బోర్ కొట్టుద్ది. అందుకని ఏదైనా ఫిగర్ తెచ్చామంటారండి? ఏమిటి చెప్పేది పూర్తిగా వినరా? మా కజిన్ ఒకడు ఉన్నాడు. ఆన్ని కూడా అరెస్ట్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడెక్కడున్నాడు? ఉండండి చూసి చెప్తాం. అదిగో పుచ్చికాయ తింటున్నాడు. ఆడే అమ్మిడమ్మ. ఆడా మాడా? ఆడే మావోడు. చూడటానికి దొంగోళ్ళ లేడే. మీరిద్దరు మరీ పీపుల్ ఎలా ఉన్నారండి? పూర్వకాలంలో మా దొంగలు గల్ల లుంగీలు చారల పనిండ్లు మెల్లో ఖర్చులు కట్టుకోవట్లా. మీలాగే మారువేషాలు వేస్తున్నాం. అంతెందుకు నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని 25,000 కేసా. వాడేలా ఇచ్చాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ గా బజార్లో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బుల్లో కేసా. నువ్వు మామూలుడు కాదురా. ఏదో మీ బ్లెస్సింగ్స్ అండి. సర్లే ఉండు, వాడిని కూడా వేసుకొస్తాం. ఏమండి తొందరగా రండి, నాకు అప్పుడే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ. ఆ దొంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు. అమ్మ నా పుట్టినయ్యాలా ఇటు మనకే కితకితలు పెట్టాడు. ఆగరా ఆగరా ఆగరా. అందులో పెట్రోల్ కూడా లేదు. ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం. అలాగంటే ఆగుతాడని అయినా కూడా ఆగట్లేదు. పోలీస్ జీప్ కదండి, ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుని ఉంటాడు. జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి. నిజమేనండి. పైగా జీప్ ఎస్పీ గారిది కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా? జీప్ పోయిందనా? పట్టుకోమని. వద్దు, వాడిని మనమే పట్టుకుందాం. ఎలా? చేసి
బయలుదేరుతానే. ఏంటండి ఇది? గెస్ట్ లా రావడం పోవడం, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే క్యాంపా? ఏం చేస్తామే, ఉద్యోగం అలాంటిది. హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ ఆఫీస్ కి నేనే బాస్ని. అక్కడెక్కడ పని నేనే చూసుకోవాలి, తప్పదు. ఎందుకు తప్పదు? ఆ పని ఎవరికన్నా అప్పగిస్తే సరిపోతుంది కదా. పోతుంది, అదే భయం. పరువు పోతుంది. పిచ్చి గిరిజ, ఉద్యోగస్తుడికి హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు 2 కళ్ళలాంటివి. ఏ కంట్లో నలకబడ్డా వాడికేగా నరకం. నాలాంటి 1+2 స్టోరీస్ ఇలాగే ఉంటాయిలే. ఏంటంటున్నారు? 2 రోజుల్లో వచ్చి నీ ముందు వాళ్తాను కదా. గుడ్ మార్నింగ్ సార్. ఈడేవాడు రైట్ ఫిట్ అనే గార్మెంట్ కంపెనీ రిప్రజెంటేటివ్ అండి. మీ పేరు? నా పేరు కొండలరావు. నేను క్యాంప్ వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. మీరేం టెన్షన్ పెట్టుకోకండి, హ్యాపీగా వెళ్ళండి. విష్ హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ అయ్యా, తొందరగానే వదిలేండి. ఏమే రోజులు అసలు బాగాలేదు, తలుపులన్నీ వేసుకుని పడుకో. చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులు అస్సలు బాగాలేదు. నువ్వు ఇంకా వెళ్ళలేదట్రా? వెళ్ళవా? మీరు వెళ్ళాక మేడం గారితో మాట్లాడి డీటెయిల్స్ నోట్ చేసుకుందాం. ఆ చెట్టుకు ఇదిగో గిరిజ, ఏంటా ఏడుపు? ఇలాంటి వాళ్ళ ముందు ఎంత చీప్ అవుతావు చెప్పు. నేను అస్సలు పట్టించుకోలే. మీకే టూర్ లో క్యాంపులను తిరుగుతారు, ఒంటరిగా ఉన్నానని తెలిసి ఇలాంటి వాళ్ళంతా. ఏమండి పోనీ 1 గంట తర్వాత రమ్మంటారా? లీజర్ గా మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా? ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధుందా? పశువా? ఎంత తర్వాత కలుతా? అండి అలా అనకండి, ఇది నా జాబ్ అండి. రోజు 10 ఇల్లు సర్వే చేసి రిపోర్ట్ రాయాలి. ఏమండి మీరు వెళ్ళండి, ఏమైనా ఉంటే నేను మేడం గారు చూసుకుంటాం కదా. నేను ప్రయాణ తొందరలో ఉన్నాను, మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. అలాగే అండి. ఏమండి ఆఫీస్ కో ఫోన్ చేసుకోవచ్చా? ఫోన్ డెడ్. ఫోన్ డెడ్ అన్నారు. ఏంట్రా స్వాతి ముచ్చలా కనపడుతున్నారు? సాఫ్ట్ గా మాట్లాడాను. సార్ దిస్ ఇస్ టూ మచ్. మళ్ళీ పక్క వచ్చా ఉంటారు, నడు విరిగిపోద్ది. రండి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో, 2 రోజులకే ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకోరు చెప్తాను. ఎక్కుతామే సన్నాసి. వైజాగ్ లో వర్క్ పెండింగ్ ఉండిపోయింది. రాత్రి పగలు ఒకటే పని. బావా ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడి వచ్చాను రా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్, చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చాను రా. అయ్యి బాబు ఇది పడిపోయిందా? కాదురా, సెల్ ఫోన్. అయ్యయ్యో, పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు. వద్దంటున్నా వినకుండా 5,000 పోసి. పోతే పోయింది లేవే, మళ్ళీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో దొరుకుద్ది. బావా పోయిన ట్రైన్ లో కదా, ఆఫీస్ లో దొరుకుతుంది. సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో, మీరు లేడీసా? అవునబ్బాయి, నువ్వెవరు? నా పేరు ఫోన్ కొట్టేసిన అర్థంగా లైన్ లో ఉంది. అంత కంగారు దేనికండి? ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిలి జేబులో చేయబెట్టి. చిచి, ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. హలో, ఆ ఫోన్ మా బావగారిది కాదు, మా వారిది. ఫోన్ పెట్టరా. అంత కోపం దేనికండి? రే సోంబాబు, ఏమంటుందిరా? ఫోన్ ఆయన అంటున్నా. హలో, మీ ఆయన పేరేంటి? నీకెందుకు రా? నేను మాట్లాడతాను, ఉండండి. హలో 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 హలో, ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడా వినలేదు, ఫోన్ పెట్టాయి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను. దేనికండి అంత కంగారు? మిమ్మల్ని ఎందుకంటే కంగారు మొన్న. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? మాదాపూర్ లో మీ వాళ్ళు. అయ్యా దిగండి, ఇక్కడ ఇడ్లీ పూరి అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. పదండి. అది నేను చెప్పాలి. బోండాలు వాసిని పెళ్ళవ్వా. ఏం మంగా బాగున్నావా? బానే ఉందిగా. ఈయన దొరబాబు గారని పక్క ఊళ్ళో పెద్ద మోతుబరి. నమస్కారం, కూర్చోండి. ఏం తీసుకుంటారు? నువ్వు వేడివేడిగా ఏది ఇచ్చినా తీసుకుంటాను. అలాగే. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఊరికి కొత్త. కొత్తే పాపం ఒక్కతే ఒంటరిగా కష్టపడుతూ బండి లాక్కొస్తుందండి. పార్వతమ్మ గారితో ఎలాంటి సంబంధం లేకపోయినా అన్ని విషయాలను ఆదుకుంటుంది. అయ్యా ప్రస్తుతం నాకు తెలిసింది ఇంతే. మిగతా విషయాలు నేను తెలుసుకుంటాను. మంగా నీకు సంగతి చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. ఈ దొరబాబు గారికి మన పార్వతమ్మ గారి పెద్ద కూతురు సంబంధం ఖాయం చేసుకొస్తున్నాను. అక్కడ కతికితే అతగదని ఇక్కడే తీసుకొచ్చాను. చిన్న వయసులోనే భార్యను పోగొట్టుకున్న దొరబాబు గారిది చాలా పెద్ద మనసు మంగా. అందుకే పార్వతమ్మ గారి మిగతా 2 కూతురు బాధ్యత కూడా తనే చూసుకుంటాన్నాడు. నువ్వు మరీ పొగిడేస్తున్నావు పేరయ్య. మగ దిక్కు లేని ఇంటికి సాయం చేయడం కూడా సాయమేనా? ఏ సంబంధం లేని మంగే సహాయం చేస్తుంటే
సంబంధం పెట్టుకుని నేను సాయం చేయడం గొప్ప. రేపు పొద్దున మంగ ఏమన్నా సంబంధం పెట్టుకోమంది అనుకో, అదే సాయం చేయమంది అనుకో, సాయం చేయమా? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. అయినా మీ వారికి అదేం రోగం? నేను ఉన్నానుగా, మీ బావగారితో మాట్లాడదాం. వెంటనే బయలుదేరొచ్చాయి. ఏంటే మ్యాటర్? ఎవరిని రమ్మంటున్నావు? ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలి ప్లీజ్. నా కోసం. నీ కోసం కాకపోతే పక్కింటి ఆవిడ కోసం ఉంటానా? మరి ఎదనేం చేద్దాం? ఎరా నో ప్రాబ్లం, నేను మంచిగా అడ్జస్ట్ అయిపోతా. అది కాదండి. ఏది కాదు? గిరిజా అని మా ఫ్రెండ్ తెలుసుగా, వాళ్ళ ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని అనుమానంగా ఉంది. మీతో ఆ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడికి రమ్మని చెప్పానండి. ఆ దొంగ రెస్టారెంట్ బావా బట్టలిప్పి కొట్టాలి బావా. ఆ గిరిజ భర్తకి మీరే బుద్ధి చెప్పాలండి. ఇదిగో మీ ఫ్రెండ్ నిజంగా బయలుదేరిపోయిందా? బాటికి సగం దూరం వచ్చేసి ఉంటుంది. ఒక్క గుడ్డ ముక్క కూడా లేదటి, నా బట్టలు ఏమైపోయినాయి? ఏంటండి ఆ కంగారు? నా బట్టలు ఎక్కడే? మీరివాళ ఆఫీస్ కి వెళ్లరు కదా అని ఉతకడం కోసం మీ బట్టలన్నీ నీళ్లలో నానబెట్టేశాను. ఏం బావా టెన్షన్ లో ఉన్నావు? క్లైమాక్స్ లో విలన్ లాగా. ఇందాక తనే నీ కరెక్ట్ ప్లేస్ లో తగలలేదా? ఫోన్ వచ్చింది. అలాగా, వెరీ హ్యాపీ. అక్క నిజాన్ని పంచాకుంటే దాచేసిందా? ఇదేదో కుట్రలో భాగంలా ఉంది. అది వచ్చేస్తుంది. ఇక్కడ బట్టలు లేవు. హే భగవాన్, బట్టల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ బతికే నాశనం అయిపోయేలా ఉంది. ఆగనంటే ఆగను. ఇదేంటి టవల్తో? యాండి మిమ్మల్ని ఇదేంటండి టవలో? అది కాదు, ఈ అవతారం ఏంటని. గుర్తుకొచ్చింది. క్యాంప్ నుంచి బస్సులు వస్తుంటే పక్కన ఎవడో సూట్ కేసు కొట్టేసాడు. వేసుకున్న ప్యాంటు షర్టు అది నా పక్కన కూర్చున్నాడు. బిస్కెట్లు పెట్టాడు. టేస్ట్ బాగుంది కదా అని అడిగి మరీ తిన్నాను. అంతే స్ప్రో కోల్పోయాను. అయ్యో కర్మ, పరువు పోతుంది. పదండి, పక్కనే మా ఫ్రెండ్ అనంతలక్ష్మి ఇల్లు ఉంది. వాళ్ళ ఆయన డ్రెస్ అడిగి తీసుకుందాం. వద్దు, మనీలే బెటర్. ఇదేంటిది? మన పెళ్లి క్యాసెట్. చూపిద్దామని తీసుకెళ్తున్నాను.